అయితే యాక్చువల్గా ఇది అనూహ్యమైన ఎలిమినేషన్ బేసిక్గా. దట్ టు యు ఆర్ నాట్ ఎలిమినేటెడ్ బై ద పబ్లిక్, యు ఆర్ ఎలిమినేటెడ్ బై ద యువర్ హౌస్ మేట్స్ కొలీగ్స్ అండ్ అన్ని ఎవ్రీథింగ్ టు యూ ఈ 14 రోజులు. సో మరి మీరు వాళ్ళని వెళ్ళి అడిగారా? అంటే నన్ను ఒకవేళ ఎలిమినేషన్ లాంటిది వస్తే నన్ను పంపించండి అని మీరు వాళ్ళతో చెప్పారా? అందుకే అన్ని దాంట్లో పడి అన్ని దండలు వాళ్ళ పక్కన వాళ్ళకి పట్టి అదే ఆఖరి దండ కూడా నేనే వేసాను. అవునవునవును. అంటే వాళ్ళకి మీరు చెప్పిన మాటని తీసుకుని మీ మాటను బట్టి అటు పడినాయి దాంట్లో. సో దీనికి ఒక 2-3 రీజన్స్ ఉన్నాయి. నేను అలా అడగడానికి కూడా కారణం ఏంటంటే, ఒకటి నేను ఐఎమ్ ద ఓన్లీ వెజిటేరియన్ ఇన్ ఎంటైర్ 14 members. సో సర్వైవ్ అవ్వడానికి నేను ఫస్టే చెప్పాను, నాకు ప్రోటీన్ అవసరం అవుతుంది, లేకపోతే డల్ అవుతా. ప్రోటీన్ అంటే ప్రోటీన్ పౌడర్. ఎందుకంటే ఎగ్ లేదు. ఇంకా నేను అంటే వీగన్ గానే అయిపోయాను మై చాయిస్. ఇంతకుముందు నేను చికెన్ ఎగ్ అంతే. ఓకే. బట్ తర్వాత కంప్లీట్లీ కన్వర్టెడ్ యాజ్ ఎ వీగన్ అండ్ ఐ లవ్ దట్ చాయిస్, ఐ రెస్పెక్ట్ మై చాయిసెస్. అలా నేను చెప్పాను వాళ్ళకి కూడా, నేను సో ప్రోటీన్ పౌడర్ పర్లేదని మేము అలౌ చేస్తామని కూడా చెప్పారు, అలౌ కూడా చేశారు. సో ఏమైందంటే తర్వాత నేను ఏదో టాస్క్ వచ్చినప్పుడు, టాస్క్ లేకపోతే ఆ వీక్ రేషన్ ఏమో ఉండదు మీరే ఎంచుకోవాలనుకున్నప్పుడు అందరి దగ్గర ప్రోటీన్ పౌడర్స్ కూడా తీసుకురా. నేనే కాదు, చాలా మంది వాడతారు ప్రోటీన్ పౌడర్స్. అంటే మనకి ఈ బూస్ట్లు కాంప్లైన్ లెక్క తెచ్చుకుంటారు. మిగతా వాళ్ళకి అది మస్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు ఎగ్తోనూ చికెన్తోనూ సర్వైవ్ అయిపోతారు, పన్నీర్తోనూ. నాకైతే ఏ చాయిస్ లేదు. పన్నీర్ కూడా తినకూడదు కాబట్టి దట్ ఈస్ రిలేటెడ్ టు ద మిల్క్. అప్పటికి నేను సరే పన్నీర్ ఉన్న అడ్జస్ట్ చేసుకునేవాడిని. పన్నీర్ కూడా లేదు అక్కడ, పన్నీర్ కూడా దొంగతనం చేసేసి ఇంకా లేని స్టేజ్లో ఉండింది. సరే నాకు పర్లేదు, ఒక 2-3 రోజులు సెకండ్ వీక్లో జరిగింది ఇది. ఒక 2-3 రోజులు బాగానే ఉంది, కానీ నాకు తెలుస్తుంది ఎనర్జీస్ డిప్ అవుతున్నాయి. కొన్ని రోజులు మార్నింగ్ కొంచెం లైట్గా చక్కెర వస్తుంది, ఇవి ఉన్నాయి. బట్ చేస్తాం, గేమే ఆడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే చాలా మంది నిన్న చెప్పిన కంప్లైంట్ కూడా ఏంటంటే శేఖర్ భాష డల్ అవుతున్నారు బికాస్ ఆఫ్ ద బేబీ ఎమోషన్స్ అని చెప్పారు, కానీ ఒరిజినల్ రీజన్ అయితే ఇది వన్ ఆఫ్ ద రీజన్. బేబీ రీజన్ నేను నాకేంటంటే ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు నో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారనే కోసం నేను చాలా ఈగర్గా, అది తెలిస్తే మనం తెలిసిన తర్వాత నాకు అమ్మయ్య పెద్ద భారం దిగింది అనుకున్నాను. తర్వాత కూడా ఇంకా ఫోటో ఎప్పుడు చూపిస్తారు, కనీసం బిడ్డను తీసుకొస్తారా, బిగ్ బాస్ హౌస్ లో తీసుకొస్తారా, ఇలాంటివన్నీ ఉండే. సో సెకండ్ తర్వాత సండే దీంట్లో కూడా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్, కానీ అంటే నా పర్సనల్ ఎందుకు తీసుకురావాలి అక్కడ, సీరియస్ గా గేమ్ ఆడుతున్నప్పుడు. బేసిక్ గా మీరు నిజంగా అది చెప్పున్నా కూడా మీకు ఎక్కువ మార్కులు ఎక్కువ సింపతి వచ్చేదేమో, మీరు అది కూడా వాడుకోవాలా. అంటే ఏమో నాకు వాళ్ళే సీరియస్ గా ఆడుతున్నప్పుడు నేను నా పర్సనల్ గా మా ఫ్యామిలీ ఇవన్నీ కూడా తీసుకురావడం నాకు ఎందుకు నచ్చలే. ఉంటే చెప్తారు కదా, అప్పటికి ధైర్యం చేసి ఒకసారి అడిగా, మీరు ఎప్పుడైనా రాకపోతారా చెప్పకపోతారా అని వెయిట్ చేస్తున్నా. అది బట్ రాలా. సరే ఇంకా నేనే అనుకున్నా వెళ్దాం కనీసం. అయితే యాక్చువల్గా చాలా మంది మీకు ఓట్లు వేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫీల్ అయింది ఏంటంటే, 1 దండ 2 దండలో పడే వరకు బాగానే ఉన్నారు, కానీ 4వ దండ పడుతున్న దగ్గర నుంచి కూడా అంటే శేఖర్ భాషకు 1 దండ పడినప్పుడు కూడా మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మాకు కొంచెం ఇబ్బంది కలిగించినాయి. యాక్చువల్గా అంటే డల్ అయిపోయిన ఫీలింగ్ మాకు కనిపించినాయి. చాలా మంది అంటే నాకు తెలిసి మా 6 years 7 years పిల్లలు కూడా యాక్చువల్గా ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్గా మేబీ వెనకాల కొంచెం మ్యూజిక్ పెట్టే లేదు, మ్యూజిక్ లేవు అయినా కూడా అంటే ఇన్నోసెన్స్ ఆఫ్ యువర్ అనుకోవచ్చేమో. అలా ఏం లేదు. అయితే మీకు ఇంతకు ముందు బిగ్ బాస్ లోకి ఒకవేళ అలాంటి మూమెంట్ ఏమన్నా ఉన్నా కూడా ఇన్నాళ్ళు ఉన్న హౌస్ మేట్స్ వదిలి వెళ్ళిపోతాను కాసేపట్లో అనే ఫీలింగ్ తప్ప ఏదో బిగ్ బాస్ ఓడిపోతున్నాననే లేదు. అండ్ ఎవరి మీద కూడా నాకు నెగిటివ్ గా కూడా లేదు. ఒకవేళ మీరు అన్నట్టు ఒకవేళ మీకు ప్రోటీన్ పౌడర్ ఉండి మీకు గనక ఈ నాగార్జున గారు ఇద్దరు సేఫ్ అని చెప్పుకుంటే కనుక ఉండేవాళ్ళ? ఖచ్చితంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒకసారి మనం వీక్ అయిపోయిన తర్వాత ఎమోషన్స్ ట్రిగర్ అయిన తర్వాత వెళ్దాం ఇంటికి వెళ్దాం అనిపిస్తుంటది. మేబీ ఉన్నా కూడా ఇంకొక సరే బలం తెచ్చుకొని ఉన్నాం అనుకున్నా కూడా ఏమవుతుందంటే మన సరైన కంటెంట్ ఇవ్వలేకపోతున్నప్పుడు ఎందుకు ఈడు పట్టుకుని ఆడుతున్నాడు, చేయలేనప్పుడు పోవచ్చు కదా అనే దాకా తెచ్చుకోకూడదు. రెస్పెక్ట్ఫుల్ గా వచ్చాను, రెస్పెక్ట్ఫుల్ గానే వెళ్ళిపోతే మీకు మర్యాద మాకు మర్యాద అన్నట్టుగా ఉంటుంది కదా. సో అది అనిపించింది. సో ఆయన డల్ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ డల్ అవుతున్నాయి తెలుస్తుంది, ఇంకా ఉండి ఏమి